ఈ జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే మీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడు మీకు దూరం పెడుతూనే ఉంటుంది. నీలో సాధించాలి అనే తపన ఉండాలే కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి. శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలి అంటే ప్రవచనాలు వినాల్సిన పని లేదు. జీవితంలో నీకు ఎదురైన అనుభవాలు చాలు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే, నీకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు. ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. తీయగా మాట్లాడి మోసం చేసేవాడిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే అంత. నీ కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. జీవితం అంతా ఏడవాల్సి వస్తుంది. అలాగే ఎవరికి ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి. వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. కనిపించే మనుషులని మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. జీవితంలో చాలామంది ఓడిపోతున్నారంటే కారణం అదృష్టం, తెలివి లేక కాదు. అబద్ధం ఆడలేక, ఎవరిని మోసం చేయలేక. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. నమ్మకం, బంధం మాత్రం తిరిగి రావు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజులు వస్తాయి. ఏడ్చేవాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి. నువ్వు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకొని వెళితేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే. కష్టాలు చూసి భయపడకండి. సంతోషాలకి ఆనందపడకండి. అవి కేవలం నీ జీవితంలో ఒక్కో అడుగు మాత్రమే, గమ్యం కాదు. గెలిచిన వాళ్ళు నీతులు చెబుతారు. ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. మార్పుకు సిద్ధంగా ఉన్నవాడు కొత్త ప్రపంచాన్ని చూడగలవు. ఎదుటి వ్యక్తికి మీ పైన ప్రేమ లేనప్పుడు మీరెంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. బాధ్యత తీసుకొని నిర్విరామంగా పనిచేయి. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు, టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటి వారిలో మంచిని చూడగలం. ఒక మంచి పుస్తకం, ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదవాల్సిందే. ఏం జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది. మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి. మనశ్శాంతిగా ఉండండి. కట్టె కాలి బూడిద అయినప్పటికీ మాట మండుతూ బ్రతికే ఉంటుంది. మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది.
నడుచుకుంటూ వెళ్తే మార్గం తెలుస్తుంది. కన్నీళ్లను తుడుచుకుంటూ వెళ్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. దురలవాట్లు అనేవి మొదట్లో సాలెగూడు లాంటివి. తర్వాత అవి ఇనుప గొలుసులే మిమ్మల్ని బంధించేస్తాయి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి. లైఫ్లో అబద్ధం చెప్పిన వాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు. ఎప్పుడు అబద్ధాలే చెప్పేవాడికి దేవుడు వేసే అతి పెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడం. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. ఒక మగాడు ఆడదాని దగ్గర రాజీ పడుతున్నాడు అంటే అది మగాడి బలహీనత కాదు, ఆ స్త్రీతో బంధం నిలబెట్టుకుంటున్నాడని అర్థం. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించేవాళ్లే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా మనం పతనం అవ్వడం వారి ఆలోచన అయి ఉండాలి. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు, ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. మన మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది. అవకాశం అనేది అరుదుగా వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరగలం. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది, అది ఆస్తి అయినా సరే, మీరు అనుకున్న లక్ష్యమైనా సరే. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయక సన్నగిల్లిన మనిషి ముసలివాడితో సమానం. జీవితం అనేది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. ఈ సొసైటీలో పరిస్థితులను తట్టుకొని నిలబడిన వాళ్ళకంటే తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది, అది మంచి అయినా చెడు అయినా. ఈ లోకంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు లైఫ్లో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. మనం ఎప్పుడైతే ఇతరుల అర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతాం. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడో ఒక చోట సాధిస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకండి. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకండి. మీరెళ్ళే మార్గం మంచిది కాకపోతే దండించి సరిచేసేవాడే నిజమైన మిత్రుడు. ఆడవాళ్ళ అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవాళ్ళ అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించకపోవచ్చు, కానీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు మంచి ఫలితాన్నే ఇస్తాడు. గతాన్ని చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్నవాడే రేపు మనకే నేర్పే స్థాయికి ఎదగచ్చు. మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసే వాళ్ళు ఉండొచ్చు, కానీ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళని పడదోయడం ఎవరి వల్ల కాదు.